వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వెయిట్ లాస్ జర్నీలో డే 2 అనమాట. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 5. ఈరోజు నా వెయిట్ మార్నింగ్ చెక్ చేసుకున్నాను, 7:22కి అలా చెక్ చేసుకున్నాను అనమాట. నిన్న 72 kgsతో స్టార్ట్ చేశాను. ఈరోజు 70.8 kg అయితే ఉన్నాను. నిన్న మసాలా దోశ ఇడ్లీ అనేది నా డైట్ మీద ఏం ఎఫెక్ట్ చూపించలేదన్నమాట. అండ్ దట్ టు ఫస్ట్ రోజు ఖచ్చితంగా వాటర్ లాస్ అనేది జరగద్ది, ఇది వెయిట్ లాస్ అని మాత్రం భ్రమపడద్దు. ఇక యాజ్ యూజువల్గా మార్నింగ్ హాట్ వాటర్తో అయితే స్టార్ట్ చేశాను. తర్వాత మళ్ళీ కషాయం అయితే తాగాను. ఇది కషాయం అన్నాకంటే వెయిట్ లాస్ డ్రింక్ అని ఆల్రెడీ చెప్పాను కదా. బట్ దాంతో పాటుగా నాకు గొంతు నొప్పి అయితే ఆల్మోస్ట్ తగ్గిపోయిందనమాట. ఇది తాగుతూ ఉండడం వల్ల డైజెషన్ కూడా బాగుంది. అండ్ బ్రేక్ఫాస్ట్గా నిన్నైతే మసాలా దోశ తిన్నాను కదా హెవీగా. ఈరోజు కొంచెం లిక్విడే తీసుకుందాము అని చెప్పేసి ఏబీసీ జ్యూస్ అయితే తీసుకున్నాను. ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బీట్రూట్, సి ఫర్ క్యారెట్, ఈ 3 మాత్రమే తీసుకున్నాను అనమాట. మామూలుగా అయితే నేను మిక్సీ అయిపోయిన తర్వాత జ్యూస్లో తాగేటప్పుడు లెమన్ స్క్వీజ్ చేసుకుంటాను. ఈసారి అది కూడా లేదు, జస్ట్ ప్యూర్, ఇంకా నో హనీ, నో షుగర్ ఇట్లాంటివి ఏమీ వేసుకోకుండా జస్ట్ యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ 3 వేసుకొని తాగుతున్నాను అనమాట. ఇది కన్సిస్టెన్సీగా కానీ తాగితే ఫేస్ గ్లో వస్తుంది, స్కిన్ గ్లో వస్తుంది, నెక్స్ట్ హెయిర్ గ్రోత్ బాగుంటుంది. బట్ ఏదైనా కన్సిస్టెన్సీ ఒకరోజు తాగి అన్నీ రావాలంటే కుదరదు అనమాట. అలాగే నా బ్రేక్ఫాస్ట్ అయితే తాగేసిన తర్వాత నేను హెయిర్ కేర్ కోసము ఆల్రెడీ ముందు రోజు నైట్ కుంగుడుకాయలు నానబెట్టుకున్నాను కదా. కుంగుడుకాయలు, మెంతులు, రోజ్మెరీ ఆకులు వాటిని నానబెట్టిందని బాయిల్ కూడా చేశాను. నేను బాగా నైట్ అంతా సోక్ చేసి ఉదయం కాగబెట్టాను కదా. బాయిల్ చేయడం వల్ల బాగా స్మూత్గా అయిపోయింది. బాగా దాన్ని స్క్వీజ్ చేసేసి వడగట్టుకుంటాము. దీనివల్ల యూజ్ ఏంది అంటే, ఇప్పుడు మనకి పొడి రూపంలో కానీ కుంగుడుకాయలు పొడి రూపంలో తీసుకున్నా, లేదంటే మనము కుంగుడుకాయలు డైరెక్ట్గా దంచి తీసుకున్నా కానీ హెడ్ బాత్ చేసినప్పుడు బాత్రూమ్ అంతా మనకి చెత్తలాగా వస్తుంది అనమాట. అలా కాకుండా ఇలాగ మనం వడగట్టుకుంటే ఆ జ్యూస్, ఆ షాంపూ, హెర్బల్ షాంపూ ఏదైతే ఉందో అది మనం నీట్గా యూస్ చేసుకోవచ్చు. ఇంకా క్లీనింగ్ పర్పస్ కూడా తగ్గద్దు అనమాట. బాత్రూంలో చెత్త అంతా పడకుండా మన తలలో కూడా పొడి అనేది ఉండకుండా ఉంటుంది. ప్లస్ ఈ బ్రష్ అనేది నేను నా స్కాల్ప్ మీద డాండ్రఫ్ పోగొట్టుకోవడం కోసం తీసుకున్నాను. జస్ట్ మీకు యూజ్ అవుతుందని చూపిస్తున్నాను అంతే. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేస్తే నేను నిన్న క్రేవింగ్ ఉన్నిందనమాట. ఎందుకంటే నిన్న మార్నింగ్ మసాలా దోశ అండ్ ఈవినింగ్ ఇడ్లీ తిన్నాను కదా. నాకు రోల్ చేసుకోవాలనిపించింది, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలనిపించింది నిన్న. కానీ నిన్న కుదరలేదు కదా, అందుకనేసి ఈరోజు ఆ క్రేవింగ్ని తీర్చుకుందామని ఆగాను. మార్నింగ్ నుంచి నేను వాటరు అండ్ కషాయము అండ్ ఏబీసీ జ్యూస్ అంటే అన్ని లిక్విడ్సే తీసుకున్నాను, సాలిడ్ అయితే ఏం తీసుకోలేదు. అందుకోసం ఆఫ్టర్నూన్ నాకు ఇది చాలా ఇష్టం అనమాట. డైట్ అంటే చాలు ఇది ఖచ్చితంగా చేసుకుంటా, ఎందుకంటే వెజిటేబుల్స్ నాకు బాగా ఇష్టము. అండ్ దట్టు ఇది ఏంటంటే కొంచెం రోలు, పిజ్జా ఫ్లేవర్ అట్లా ఉంటుంది అనమాట. క్యారెట్, క్యాప్సికము, క్యాబేజీ, ఇంకేమున్నాయి, ఆనియన్ కూడా వేసాను. తర్వాత స్వీట్ కార్న్, బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ వేసి కొంచెం సాల్ట్ అండ్ మ్యాగీ మసాలా పౌడర్ అంతే. ఇంకా కారము, గరం మసాలాలు, ఇవన్నీ ఏం వేసుకోవాలి, మన ఆప్షనల్ వేసుకోవచ్చు. నేనైతే ఇవే వేసుకున్నా, జస్ట్ కారము, పెప్పర్ పౌడరు, మిరియాల పొడి అండ్ మ్యాగీ మసాలా, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్న, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. కచ్చా పచ్చాగా ఆయిల్ పోసి వేయించుకున్నాను, ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతే బాగుండదు అనమాట రోల్లోకి, వెజ్ రోల్లోకి. అందుకోసం నాకు మనం కొరుకుతున్నప్పుడు క్రంచీగా కూడా ఉంటుంది అనమాట. తర్వాత ఒక చపాతీని కాల్చుకున్న తర్వాత దాని మీద చీజ్ స్లైసెస్ని అయితే ముక్కలు చేసి వేసుకున్నాను రోల్ కోసము. తర్వాత ఈ స్టఫ్డ్ వెజిటేబుల్స్ని దాంట్లో స్టఫ్ చేసేసుకునేసి రోల్ ప్రిపేర్ చేసేసుకున్నాను. నిజంగా ఒక రోలే చాలా హెవీ అయిపోయింది. చీజ్ వెయిట్ లాస్కి తినచ్చా అంటే తినచ్చు, ఏదైనా లిమిట్ ఉన్నంత వరకు మనం తీసుకోవచ్చు అనమాట డైట్లో. తర్వాత వచ్చేసి ఇంకా నేను 2 రోల్స్ అయితే తీసుకున్నాను. దాంతోపాటు నేను నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. తర్వాత ఈవినింగ్ నేను మోసంబి, బత్తాయికాయలు మళ్ళీ తిన్నాను. ఇవన్నైనా తినేస్తానండి, ఎందుకంటే నాకు ఒక టెక్నిక్ ఉందనమాట ఈజీగా త్వరగా తినేసేయడానికి. అవి తిన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈరోజు 4 లీటర్స్ కంప్లీట్ చేయాలి కదా, అలా కంప్లీట్ చేశాను. ఇంకా అంతే. నేను ఫిజికల్ యాక్టివిటీ ఈరోజు కూడా చేయలేదనమాట. దానికి ఒక రీజన్ ఉంది, ఎందుకంటే నాకు ఈ డైట్లోకి సెట్ అవ్వడానికే కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ ఇన్ని రోజులు బాగా తింటూ ఉన్నాను కదా, ఇప్పుడు సడన్గా చేంజెస్ చేయలేకపోతున్నాను అంతే. ఇంకా నైట్ నిద్రపోయే ముందు మళ్ళీ రేపటి కోసం మళ్ళీ ప్రిపరేషన్, ఇది కషాయము, ఇంకా కుంగుడుకాయలు అవన్నీ. ఎందుకంటే ఈ కషాయం అనేది నాకు వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. గ్యాస్ ప్రాబ్లం అయితే తగ్గుతుంది. ఎవరికైతే ఎసిడిటీ ఉంటుందో వాళ్ళు ఈ వాము వాటర్ కానీ అలా యూస్ చేయండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది ట్యాబ్లెట్స్ కంటే కూడా. ఇక నేను ఇంకా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఒకటి, ఐరన్ ట్యాబ్లెట్ ఒకటి వేసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా నిన్నటికి
ఫస్ట్ డేకి నేను 72 కేజెస్తో స్టార్ట్ చేశాను. నేను ఈరోజైతే 70.8కి అయితే వచ్చాను. నాకు డైలీ వెయిట్ చూసుకోవడం నచ్చట్లేదు ఎందుకో, అంటే దాని మెజర్మెంట్ మీద కాకుండా ఇంకా చూసుకోకూడదు అనుకుంటున్నా. ఇది నా సెకండ్ డే.